ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావర్ SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFTలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. కర్కాటక రాశికి రాసాధిపతి వచ్చి చంద్రుడు. అయితే కర్కాటక రాశి వాళ్ళకి 2024 సంవత్సరం ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే, అసలు వీళ్ళకి మొదట ఈ కర్కాటక రాశి వారు ఏదైతే ఉందో, ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని యొక్క ప్రభావం అనేది ఈ సంవత్సరం అంతా కూడా ఉంది. అలాగే వీళ్ళకి అష్టమంలో శని యొక్క సంచారము, అలాగే వీళ్ళకి ఈ శని భగవానుడు దశమ దృష్టితో, అంటే వీళ్ళకి తృతీయ దృష్టితో దశమాన్ని చూడడము, అలాగే సప్తమ దృష్టితో వీళ్ళకి ద్వితీయాన్ని చూడడము, అలాగే వీళ్ళకి దశమ దృష్టితో మళ్ళీ ఈ యొక్క కర్కాటక రాశి పంచమాన్ని చూడడము, ఈ యొక్క ప్రభావము. అలాగే గురువు కూడా వీళ్ళకి ఏప్రిల్ వరకు దశమంలో సంచారం చేయడం. ఎప్పుడైతే ఏప్రిల్ వరకు ఈ యొక్క గ్రహస్థితి ఇలా ఉందో, ఈ గ్రహస్థితి మార్పు ఎప్పుడు వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అంటే, గురువు మార్పు చెందినప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే దశమంలో ఈ యొక్క గురువు ఉన్నా కూడా, అంటే రాజ్యస్థానంలో గురువు ఉన్నా, వృత్తి పరంగా వీళ్ళకి ఉన్నతి ఉన్నా, అదే సమయంలో అష్టమ స్థానంలో ఉన్న శని తన యొక్క తృతీయ దృష్టితో గురువుని చూడడం, దానివల్ల కాస్త మధ్య మధ్యలో అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. అంటే అనుకున్నంత ఉన్నత స్థాయిలోకి వీళ్ళకి వృత్తి ఉద్యోగాల పరంగా వీళ్ళు వెళ్ళలేకపోవడం, అంటే ఏదో ఒక అడ్డంకులు రావడం, అనారోగ్య పరిస్థితిలో, లేకపోతే ఎవరైనా పై అధికారుల యొక్క సరి అయిన వాళ్ళ యొక్క ఇవ్వలేకపోవడం, అంటే వీళ్ళ ఎదగడానికి ఏవైతే అవసరమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వలేకపోవడం కావచ్చు. ఏ రకంగానైనా సరే మధ్య మధ్యలో వీళ్ళకి వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు పడే సూచనలు అనేవి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏప్రిల్ వరకు కనబడుతున్నాయి. మే తదనంతరం గురువు యొక్క బలం పెరుగుతుంది. అంటే లాభస్థానంలోకి గురువు రావడం అనేది జరుగుతుంది. అందులో ఈ కర్కాటక రాశి వారికి కానీ చూసుకుంటే, ఈ గురువుకి కర్కాటక రాశి ఉచ్చస్థానం కాబట్టి అలాంటి ఉచ్చస్థానం అయింది గురువుకి. అయితే ఈ యొక్క గురువు యొక్క వీక్షణ మళ్ళీ ఎలా ఉంటుంది, వీళ్ళకి తృతీయ స్థానం మీద ఉంటుంది. అంటే గత సంవత్సరం వీళ్ళకి సోదరులతోనూ వాళ్ళతోనూ ఏవైనా విభేదాలు వచ్చిన వాళ్ళకి ఈ సంవత్సరం అలాంటి సమస్యలు అనేవి తగ్గడం అనేది జరుగుతుంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి, ఎప్పుడు మే తర్వాత. అలాగే తదనంతరం ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎప్పుడైతే ఈ యొక్క గురువు యొక్క దృష్టి చతుర్థ స్థానం నుండి వీళ్ళకి పంచమ స్థానానికి, అంటే ఇక్కడ ఇప్పుడు వరకు అయితే గురువు దృష్టి ఏదైతే తులారాశి మీద ఉందో, ఈ తులారాశి నుంచి పంచమ స్థానానికి వెళ్తోంది. అంటే ఇప్పటి వరకు సంతానపరంగా ఏమైనా ఇబ్బందులు పడుతున్నా, సంతానపర విషయాల మాట వినకపోయినా, ఇలాంటి విషయాల్లో కాస్త ఈ సంవత్సరం ఊరట లభించడం, వాళ్ళ చదువులు కావచ్చు, వాటి గురించి కావచ్చు, వాళ్ళకి సంబంధించిన స్కాలర్షిప్ల విషయాల్లో కావచ్చు, ఇవన్నీ కూడా ఓ ఒడ్డున పడ్డం అనేది జరుగుతుంది. అలాగే మీకు ఏవైతే తెలివితేటలు ఉన్నాయో, అంటే వీళ్ళ యొక్క లైఫ్ ఎదగడం కోసం కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఏదో రకంగా సమాజంలో మీరు ఏదైతే ఎదుగుదలకి ఏవైతే మీ తెలివితేటలు ఉన్నాయో అవి ఈ సంవత్సరం బాగా ఉపయోగపడడం, మీకు సమాజపరంగా కీర్తి గౌరవాలు పెరగడం ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ 2024 సంవత్సరంలో స్పష్టంగా కనపడడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ వీళ్ళ దృష్టి, అలాగే ఈ గురువు యొక్క దృష్టి ముఖ్యంగా కానీ చూసుకుంటే, నవమంలో వీళ్ళకి మే తర్వాత నుంచి నీచ స్థానాన్ని చూస్తున్నా కూడా అక్కడ పెద్దగా అంత ఇబ్బంది, అంటే సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి మధ్య మధ్యలో కాస్త నీచ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఈ యొక్క కళత్రాధిపతి కళత్రానికి ఏమైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ముందుగా డాక్టర్ని సంప్రదించుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే, ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ తృతీయ స్థానంలో కేతు అనేది ఇక్కడ వీళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే కేతువు కూడా ఈ పాపగ్రహాలు మనం సహజంగా చెప్పుకున్నప్పుడు 3, 6, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మాత్రం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. అంటే వీళ్ళకి విదేశీ యానం కానీ, విదేశీ సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళకి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. దాని పరంగా వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది. అయితే వీళ్ళకి గత కొంతకాలంగా రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి
ఉన్నతి లేకపోవడం, అంటే వాళ్ళకి గుర్తింపు లేకపోవడం, అలాంటి గుర్తింపు లేని వాళ్ళందరికీ కూడా ఈ 2024 సంవత్సరంలో వీళ్ళకి మంచి ఉన్నతి లభించడం అనేది ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి కనబడుతోంది. అలాగే గృహ లాభము, ఎందుకంటే వీళ్ళకి ఈ యొక్క ఇప్పటి వరకు చతుర్థ స్థానాన్ని గురువు చూస్తున్నా, దాని తర్వాత పంచమ స్థానాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి భూ గృహ లాభాలు, వాహన లాభాలు, అంటే కొత్తగా వాహనాలు కొనుగోలు చేయడము, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కనబడుతున్నాయి. అయితే వాహనాలు కొనుగోలు చేస్తున్నా, ఏం చెందుతున్నా కూడా అష్టమ శని యొక్క ప్రభావం అనేది ఉంది కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం అతివేగం అనేది మాత్రం పనికిరాదు. ఆరోగ్య విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించుకుంటే మిగతా అన్ని విషయాలు సరిపోతాయి. ఈ రాశిలోని విద్యార్థులకి ఎవరికైతే శ్రద్ధ ఇప్పటి వరకు లేదో వాళ్ళందరికీ కూడా చదువు మీద శ్రద్ధ ఏర్పడడం, మంచి ఉత్తీర్ణత సాధించడం, వాళ్ళకి నచ్చిన కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన ఏవైతే కాలేజీలు కానీ యూనివర్సిటీస్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా రావడం, ఇవన్నీ కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి 2024 సంవత్సరంలో జరుగుతుంది. అలాగే వీళ్ళకి అప్పులు ఏవైతే గత కొంతకాలంగా వీళ్ళు అప్పులు ఇచ్చారో, లేకపోతే ఎక్కడైనా పెట్టుబడులు పెట్టారో, లేకపోతే వీళ్ళకి ఇవ్వలేదో, మోసం చేశారో వాళ్ళందరూ కూడా ఈ 2024 సంవత్సరంలో కాస్త వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళు ఇంక ఇవి రావు మనకి అని అనుకున్న డబ్బులు మాత్రం తిరిగి రావడం, ఆర్థిక పరంగా ధన వృద్ధి అనేది ఖచ్చితంగా ఈ సంవత్సరం వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి కనపడుతుంది. అంటే వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగాలు, ఎందుకంటే గురువు ఎప్పుడైతే మార్పు చెందుతున్నాడో లాభస్థానంలోకి వస్తాడు కాబట్టి తప్పనిసరిగా వీళ్ళకి ఆర్థిక అభివృద్ధి అనేది తప్పకుండా కనబడుతుంది. అలాగే వీళ్ళకి కూడా ఇంట్లో ఇంకొకరికి ఉద్యోగం రావడము, ఆర్థిక వనరులు పెరగడం, వ్యాపారం చేసే వాళ్ళకైతే మే నుంచి వ్యాపారంలో మంచి లాభాలు పొందడము, ఇలాంటివన్నీ కూడా కనబడతాయి. అలాగే మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఇవన్నీ కూడా మీ కుటుంబానికి కానీ, మీ యొక్క ఎవరైతే ఇంట్లో సభ్యులు ఉన్నారో వాళ్ళకి కానీ, మీ సంతానానికి కానీ ఎంతో ఉపయోగపడే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఆధ్యాత్మిక పరంగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గురుస్థానంలో ఎవరైతే ఉంటారో, అంటే మీ తర్వాత నుంచి గురుస్థానము మీన్స్ గురువులు, లేకపోతే ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పేవాళ్ళు, ఈ పురోహితులు ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి వేద పండితులు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ కర్కాటక రాశిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం కాస్త అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే ఈ సంవత్సరం కూడా వీళ్ళకి ఏదైతే ఈ యొక్క అంటే కాస్త ఒడిదుడుకులు అనేవి ఏర్పడతాయి. ఎందుకంటే నవమ స్థానాన్ని, నీచ స్థానాన్ని గురువు చేస్తున్నాడు కాబట్టి చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి, లేకుండా ఉండవు. కానీ వాటిని ఎదిరించే శక్తి, ధైర్యము, తెలివితేటలు అనేవి ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం రావడం అనేది జరుగుతుంది. ఇంకా ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుందంటే గత కొంతకాలంగా పై అధికారుల వల్ల ఇబ్బందులు పడ్డం, అంటే వాళ్ళు మాటల పరంగా కానీ వర్క్ పరంగా కానీ ఏదో రకంగా వీళ్ళని ప్రెషర్ చేయడం, లేదా వర్క్ ఎక్కువ ఇవ్వడం, ఇలాంటివి. అంటే చూడండి, కొంతమంది ఎక్కడికైనా బయటికి వెళ్దాం, సెలవు పెడదాం అనుకున్నా కూడా కొంతమందికి లీవ్స్ కూడా శాంక్షన్ చేయరు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ రాశిలో ఉన్న స్త్రీలు, వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే స్త్రీలలో వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి మంచి, అంటే వాళ్ళకి ఏవైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి డీలర్షిప్లు కావచ్చు, లేకపోతే వాళ్ళు చేస్తున్న ఏవైనా వ్యాపారాన్ని బట్టి వాళ్ళకి ఆ ఉన్నతి అనేది ఈ కర్కాటక రాశి వాళ్ళకి 2024 సంవత్సరం లభించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ శని అలాగే గురువు యొక్క ఏవైతే ఈ 2 గ్రహాలు ఉన్నాయో ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీళ్ళకి ధర్మ కార్యక్రమాలు, అలాగే ఆ ధర్మ కార్యక్రమాలు ఎలా చేస్తాం, కర్మ ఫలితం ఉండాలి కదా. కర్మకారకుడు ఎవరు, ఇక్కడికి వచ్చేటప్పుడు శని భగవానుడు. కాబట్టి ఏదైతే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ యొక్క అష్టమ శని యొక్క ప్రభావం ఉందో ఆ అష్టమ శని యొక్క ప్రభావాన్ని నుండి తగ్గించడానికి ఈ గురువు శని భగవానుడి చేత కర్మ చేయిస్తాడు. ఎటువంటి ధర్మబద్ధమైన కర్మ చేయడం అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళకి అశుభ ఫలితాలు తగ్గి శుభ ఫలితాలు పొందడం అనేది ఎక్కువగా జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ధనపరంగా, అంటే ఆర్థిక పరంగాను, ఆరోగ్యపరంగాను, వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగాను, రాజకీయ సినీ కళారంగాలు, అలాగే లలిత కళలకు సంబంధించి వ్యవసాయ రంగం, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం గత సంవత్సరంతో కానీ పోల్చుకుంటే అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. అయితే ఓవరాల్గా వీళ్ళకి అష్టమ శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు ఆరోగ్య విషయాల్లో సమయానికి తిండి, నిద్ర,
మెడిటేషన్, యోగా ఇలాంటివి చేయడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళు ప్రతిరోజు కూడా శివ పంచాక్షరి నామాన్ని చదువుకోవడం, అలాగే ప్రతి సోమవారం కూడా శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడము, ఇవి కుదరలేని వాళ్ళు మేము చేయించుకోలేము అనుకునే వాళ్ళు కనీసం ప్రతిరోజు సంధ్యా సమయంలో శివాలయానికి వెళ్ళి ఆవు నేతితో ఒక దీపం పెట్టి వచ్చి ఓ పటికి బెల్లమో ఏదో నైవేద్యం పెట్టి ఇలా అయినా పెట్టిరండి, మీకు మంచి మార్పులు జీవితంలో రావడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.